ఈశాన్య ప్రాంతం ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. అక్కడి వేర్పాటువాద గ్రూపులపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ కు దిగింది. మయన్మార్లోని తమ శిబిరాలపై భారత సైన్యం డ్రోన్ క్షిపణి దాడులను చేసినట్టు నిషేధిత ఉల్ఫా ఐ ప్రకటించింది. ఈ దాడుల్లో పలువురు ఉల్ఫా ఉగ్రవాదులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారని సమాచారం. మయన్మార్ సైన్యం సహకారంతో ఉల్ఫా ఐ NSCN-K ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం డ్రోన్ దాడులు చేసినట్టు తెలుస్తోంది. మయన్మార్లో నాగా స్వయం పాలిత ప్రాంతంపై హుయాత్ బస్తీలోని ఉల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతో పాటుగా మరో 2 శిబిరాలు లక్ష్యంగా 2 గంటలకు పైగా దాడులు జరిగాయి. అయితే ఈ దాడులకు 300కు పైగా డ్రోన్లను వినియోగించినట్టు తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సుమిత. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా పెను ప్రమాదంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం పెద్ద సవాల్గా మారింది. ఇటీవల కాలంలో దశాబ్దాల కాలంగా చూసుకుంటే మత్సబెట్టికి అక్కడ జరుగుతున్న కొన్ని ఆయా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అంతర్గతంగా దాడులు కావచ్చు, మనకు సరిహద్దు దేశాల నుంచి వస్తున్నటువంటి అంటే ఆయుధాల సరఫరా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా దేశంలో ఒక అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. సో ఇప్పటి వరకు కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అలజడుల కారణం కూడా మెయిన్ గా ఈ యొక్క తీవ్రవాద సంస్థలు అని చెప్పవచ్చు. అట్లాంటి వాటిలో ప్రధానంగా ఎప్పటి నుంచో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన టార్గెట్ అస్సాం, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ప్రధాన టార్గెట్ గా ఉంటూ అక్కడ అలజడి సృష్టిస్తున్న వాటిలో ఉల్ఫా తీవ్రవాద సంస్థ. సో నిన్న ఏదైతే ఆదివారం ఉదయం ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క మణిపూర్ కు సంబంధించి మయన్మార్ సహకారంతో ఈ యొక్క తీవ్రవాద సంస్థలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది. అయితే దీని భారత ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఏది నేను అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది మయన్మార్ సహకారంతో అని చెప్పేసి ఆ ప్రచారం జరుగుతోంది. అయితే దీంట్లో మొత్తంగా కూడా ఆ తీవ్రవాద సంస్థలను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున 2 గంటల పాటు దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ దాడుల్లో ప్రధానంగా ఆ తీవ్రవాద సంస్థలకు సంబంధించినట్టు ప్రధాన నాయకులు ఎవరైతే 3 చనిపోయారు, 19 మందికి గాయపడ్డారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో మొత్తంగా ఈ యొక్క ఉల్ఫా ఐ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇదైతే స్వతంత్ర సంస్థగా ఉంటుంది, దాన్ని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పాల్పడి తెలుస్తోంది. ఈ దాడుల్లో కూడా ఆ యొక్క సంస్థకు సంబంధించిన ప్రధాన నాయకుడు మరణించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇంకో సంస్థ ఏదైతుందో నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, సంప్లాంగ్ అట్లాంటి స్థావరాలు ఎక్కడైతే మయన్మార్ లో తలదాచుకుంటున్నారో ఈ యొక్క ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసుకునే ఈ దాడులకు పాల్పడిగా తెలుస్తోంది. అయితే మొత్తంగా కూడా ఈ దాడులకు 300 డ్రోన్లను వాడినట్టు ఒక ప్రచారం జరుగుతోంది. సో దీనిని మన భారత ఆర్మీ మాత్రం ఇక్కడ కూడా అధికారికంగా రోజు అధ్యయలేదు, ప్రకటించలేదు. సో ఈ దాడులకు మేము దిగాము, దాడులు చేశామని. కాకపోతే మయన్మార్ సహకారం తో ముందుకు వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే మొత్తంగా కూడా తీవ్రవాద సంస్థలు మాత్రం భారత్ తమపై ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో మేము చాలా మంది తమ యొక్క సన్నిహితులను తమ మొత్తంగా కూడా తీవ్రవాద సంస్థ నాయకులను కోల్పోయామని చెప్పేసి చెప్తా ఉంది. దీంతో మొత్తంగా కూడా ఏదైతే మయన్మార్ లోని నాగా స్వయం పాలిత ప్రాంతమైన హుయాత్ బస్తీలో ఉల్ఫా ఐ శిబిరాలు ఉన్నాయి. సో ఆ ఉల్ఫా ఐ శిబిరాలు ఉన్నటువంటి 779 శిబిరంను టార్గెట్ చేసుకొని దాడులకు చేశారు. సో మొత్తంగా కూడా 2 గంటల పాటు ఈ దాడులు జరిగాయని తెలుస్తా ఉంది. వందలాది డ్రోన్లు ఉపయోగించినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మొత్తంగా కూడా ఈ ఉల్ఫా ఐ అగ్ర కమాండర్ ఎవరైతే ఉంటాడో అగ్రనేత మొత్తంగా కూడా వ్యూహాలు రచిస్తూ ఇప్పటి వరకు ఆ తీవ్రవాద సంస్థకు అన్ని తానే నడిపిస్తున్నటువంటి నయన్ మేది అలియాస్ నయన్ అసోం ఈ దాడులో మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి అధికారికంగానే అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రవాద సంస్థనే ప్రకటించింది మరణించారు అని. సో మరొక అగ్రనేత మాత్రం నరేష్ బాబు
మాత్రం ఇప్పటి తప్పించుకున్నాడు. సో మయన్మార్ లో సురక్షిత మయన్మార్ భారత్ చైనా నేపాల్ సరిహద్దులో తలదాచుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో ప్రస్తుతానికి అతను సేఫ్ గా ఉన్నాడు. అర్థం ఈ ఉగ్రవాద సంస్థలో తానే అంత శిక్షకుడుగా అంటే ఉగ్రవాద శిక్షకుడుగా ఉన్నాడు. ఆయన ఈ దోడును తప్పించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ యొక్క దాడులు మాత్రం తీవ్ర అలజడి రేపుతా ఉన్నాయి. ఇంకోటి మరొక ఆసక్తికర అంశం ఏంటంటే ఈ తీవ్రవాదులు ఎవరైతే ఈ దాడుల్లో చనిపోయారో వాళ్ళ అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే మరొకసారి అటాక్ జరిగింది. సో ఈ అటాక్ లో కూడా మరికొంతమంది మరణించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి బ్రిగేడియర్ గణేష్ అసోం, కర్నల్ ప్రదీప్ అసోం ఈ ఇద్దరు కూడా మరణించినట్టు అంటే టాప్ కమాండ్ లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మరణించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే భారత్ మరొకసారి ఆపరేషన్ సింధూర్ అంటే పక్క దేశం పక్కన సరిహద్దు దేశం గుండా వెళ్లి సరిహద్దు దేశంలోకి వెళ్లి ఈ యొక్క తీవ్రవాద సంస్థలను టార్గెట్ చేస్తూ ఇండియాను ఇబ్బంది పెడుతున్నాయో, భారత్ ను కలకలం రేపుతున్నాయో, దాడులకు వ్యూహాలు రచిస్తున్నాయో అలాంటి తీవ్రవాద సంస్థలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడింది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతా ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్మీ మాత్రం అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ మనం గతంలో కొద్ది రోజుల క్రితం చూసాము. పేల్గాన్ దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడింది. సో ఇప్పుడు మరొకసారి అలాంటిదే ఇప్పుడు టార్గెట్ అయిందా అంటే మయన్మార్ లోని తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడిందా? పాకిస్తాన్ లో ఏదైతే లష్కర్ తొయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు ఇలాంటి తీవ్రవాద సంస్థలు టార్గెట్ గా దాడులకు దిగితే దాదాపు వందలాది మంది తీవ్రవాదులు మట్టుబెట్టారు. సో ఎప్పటికీ ఆ రెండు తీవ్రవాదం కాశ్మీర్ తో పాటు భారత్ లోని అనేకమైనటువంటి చోట్ల నిత్యం అలజడికి బాంబు దాడుల్లో అమాయకులను ప్రాణాలను బలికొంటున్నారు. సో ఇప్పుడు అదే రకంగా ఇటు మయన్మార్ లో ఇప్పుడున్నటువంటి ఉల్ఫా కావచ్చు, నాగాలాండ్, అస్సాం ఈ యొక్క ప్రధాన తీవ్రవాద సంస్థలు ఈశాన్య ప్రాంతాల్లో నిత్యం అలజడి చేస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా అక్కడ భారత ఆర్మీ కూడా మొత్తం సరిహద్దులో ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి నిత్యం పహారా కాస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కూడా 10 మంది యొక్క తీవ్రవాదులను కూడా మట్టుబెట్టింది. సో ఇది కొనసాగుతూనే ఉంది. సో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ మధ్య కాలంలో మయన్మార్ గుండా భారత్ కు అక్రమంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు, అక్రమంగా ఆయుధాల సరఫరా కొనసాగుతుందని గుర్తించింది. సో వీటికి అడ్డుకట్టాలు వేయాలనుకుంటుంది. ఎందుకంటే భారత్ లో అక్రమ ఆయుధాలు కావచ్చు, డ్రగ్స్ తోని మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఒక డిస్టర్బెన్స్ ను సృష్టిస్తుంది ఈ తీవ్రవాద సంస్థలు. సో వాటిని నిర్మూలించడానికే భారత్ సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా అంతర్గత తీవ్రవాదంతో పాటు ఇతర తీవ్రవాదులపైన చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందని చెప్పవచ్చు. సో భారత్ లో సుస్థిరత పాలన అందించడానికి అంటే ఏదైతే అస్థిరతను చేయడానికి ప్రయత్నిస్తున్నారో అలాంటి మూకలు ఎవరైనా తీవ్రవాద సంస్థలు కావచ్చు అవి పక్క దేశంలో నుంచి అంటే ఇతర పక్క సరిహద్దు దేశాల్లో ప్రేరేపిత తీవ్రవాదం కావచ్చు, అంతర్గత తీవ్రవాదం ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటన్నిటిని నిర్మూలిస్తే భారత్ లో ప్రశాంతమైన పాలన అందించాలి, ప్రశాంతన ఒకటి పెంపొందించాలని ఒక ఉద్దేశంతో ఇవంతా కూడా ముందస్తు వ్యూహంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఏవైతే ఈ యొక్క ఉల్ఫాకు సంబంధించినటువంటి తీవ్రవాదులకు పాకిస్తాన్ ISI తో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కాస్త ఇప్పటికే మనకు సమాచారం అంతా ఉంది. సో అధికారికులు కూడా దాన్ని గుర్తించారు. పాకిస్తాన్ అదేవిధంగా అఫ్ఘాన్ లోని ముజాహిద్ ఉల్ఫాతో వీళ్ళకు ఈ యొక్క మొత్తంగా కూడా సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళు పాకిస్తాన్ ISI తో చేతులు కలిపి అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు పాల్పడుతున్నారు. సో వీటన్నిటిని నిలువరించడానికే ఈ యొక్క దాడులకు మొత్తంగా కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది అధికారికంగా దాడులు భారత్ చేసిందా లేదా అనేది మాత్రం ఇంకా మన ఆర్మీ ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంకో మరో కోణం కూడా ఉంది. ఆ మయన్మార్ లో ఉన్నటువంటి కొద్ది రోజులుగా సైనిక పాలన కొనసాగుతోంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో చెలరేగిన అంతర్గత ఏదైతే యుద్ధం ఉందో అది సైనికుల పాలన నడుస్తా ఉంది నేపథ్యంలో ఆ రెండు వర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయా, దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ఉల్ఫా తీవ్రవాదులు అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. సో అది కూడా కోణమై ఉంటుందని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు మరొకసారి అలాంటిదే మరొక ఆపరేషన్ మయన్మార్ లో భారత్ చేసిందా అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో దీనికి ఆర్మీ
అధికారికంగా ప్రకటిస్తేనే ఒక స్పష్టత వచ్చే కనబడతా ఉంది. సో ఆ స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజు అంటే ఈ రోజు సాయంత్రం కల్లా జరుగుతున్న ప్రచారంపై ఆర్మీ ఏదైనా రకంగా అధికారికంగా ప్రకటన చేస్తుందా, లేకుంటే అసలు మయన్మార్ లో ఏం జరిగింది అనేది ఆ మయన్మార్ దేశం సంబంధించిన చెప్పాల్సి ఉంటుంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.